సురేష్, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? పక్కాగా వర్కౌట్ అవుతుంది రమేష్. ఏమో సురేష్, నాకు ఎప్పుడో డౌట్ కొడుతుంది. ఎక్కడిదే తీసుకెళ్ళి మనం అక్కడ అమ్మామని తర్వాత రుద్రగారికి తెలిస్తే? రుద్ర గారు రోజు ఏం వండారు, మనం ఏం పెట్టామా అని చెక్ చేస్తారా ఏంటి? అంతే అంటావా? మనకిప్పుడు ఇంతకన్నా దారి లేదు అంటున్నాను. ముందు ఆ మాస్క్ పెట్టుకో. ఇప్పుడు పద. ఏం కావాలి బాబు? అంత పెద్ద క్యారియర్ పట్టుకొచ్చారేంటి? టిఫిన్స్ కావాలండి. ఈరోజు ఇక్కడ స్పెషల్స్ ఏంటి? నేతి పొంగల్ బాబు. మా ఈశ్వరి నోరు ఊరించేలా వండుతుంది. అది తెలిసే కదా ఇక్కడికి వచ్చాం. అవునవును. ఎన్ని ప్లేట్లు కావాలి? ఒక 50 ప్లేట్లు కావాలండి. 50? ఏంటి, అదంతా మీ ఇద్దరే తినేస్తారా? లేదండి, మా ఇంట్లో బంధువులు తింటారు. బంధువులు వచ్చారు, అందుకే ఇంత పెద్ద క్యారేజీలు తీసుకుని వచ్చాం. సరే సరే. రహీం చాచా, ఏంటి ఏమైంది? ఏం లేదమ్మా, వీళ్ళకి ఒకేసారి 50 ప్లేట్ల టిఫిన్ కావాలండి. వీళ్ళకి ఇచ్చి పంపించేస్తే ఇక మన హోటల్కి వచ్చే కస్టమర్ సంగతి ఏంటమ్మా? ఎవరిదైనా ఆకలే కదా చాచా. ఆకలని వచ్చిన వాళ్ళకి ఎప్పుడు మనం వద్దనకూడదు, ఉన్నది పెట్టి పంపించాలి. మరి మన దగ్గరకు వచ్చే కస్టమర్ల సంగతి? పర్లేదు చాచా, కావాలంటే మళ్ళీ చేస్తా. వాళ్ళకైతే ఇచ్చి పంపిద్దాం. అలాగేనమ్మా. చారీ, క్యారేజ్ తీసుకో. అలాగే అక్క. తీసుకోండి. ఇదిగో డబ్బు తీసుకోండి. చచ్చా, మీ దగ్గర పెట్టుకోండి. ఆగండి. కరోనా లేదు కదా ఇప్పుడు, మాస్కులు ఎందుకు పెట్టుకున్నారు? ఫోర్త్ వేవ్ వస్తుందేమో అని ముందుగానే జాగ్రత్త పడుతున్నాం అంతే. ఆహా. రమేష్, అక్కడ నేతి పొంగలే, ఇక్కడ నేతి పొంగలే. మధ్యలో రుద్ర గారికి తెలిస్తే మనకి జీవితాంతం అంబలే. అదేం కాదులే సురేష్, ఏం జరగదులే. రమేష్, సురేష్, టిఫిన్స్ రెడీ చేశారా? అయిపోయింది సార్, రెడీ చేసేసాం. టేస్ట్ చూడగానే ఒక్కొక్కరికి నోరూరిపోవాలి. ఒక్క ప్లేట్తో ఆగిపోకుండా రెండో ప్లేట్ కూడా తింటామనాలి. ఒక్కసారి మీరే టేస్ట్ చేయండి సార్, అప్పుడు మీకే అర్థమైపోతుంది. గ్రేట్. ఒక్క రోజులోనే మీలో ఇంత మార్పు ఏంటి? మాలో మార్పు వచ్చింది సార్, అందుకే మేమింత రుచిగా చేయగలిగాం. కస్టమర్స్ వచ్చారు, గో అటెండ్ దెమ్. నువ్వు వాళ్ళకి ఏం కావాలో చూడు. ఏం కావాలి సార్? బయట పెట్టారుగా స్పెషల్ అని, ఆ నేతి పొంగల్ తీసుకురండి. ఓకే సార్. మేడం మీకు? అదే తీసుకున్నాను. ఓకే మేడం. టేస్ట్ చేయండి మేడం. అలాగే. వావ్, చాలా టేస్టీగా ఉంది కదా. అవునండి, రుద్ర నీలకంఠ హోటల్ అంటే మరేమనుకున్నావు? టేస్ట్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది.
వెల్ డన్ గైస్, మనసు పెట్టి ఇలాగే ఉండండి. ఎవ్వరు ఈశ్వరి హోటల్ జోలికి వెళ్ళకుండా మన వైపే తిరిగి చూడాలి. అర్థమైందా? అర్థమైంది సార్. గో హెడ్. రమేష్, ఇక డైలీ మనది ఒకటే పని, రాజేశ్వరి విలాసలో ఎక్స్పోర్ట్ చేయడం, రుద్రగారి హోటల్లో ఇంపోర్ట్ చేయడం. అర్థమైందా? ఛ, ఒకసారి వెనకేసుకొస్తాం, రెండుసార్లు వెనకేసుకొస్తాం, ప్రతిసారి వెనకేసుకుని రావాలంటే ఎలా కుదురుతుంది? పిల్ల మనదేనని ప్రతి పనికి మాలిన పని కరెక్ట్ అయిపోతుందా? ఒరే సుబ్బు, ఊరంతా కరువు వచ్చి ఏడుస్తుంటే వెంకాయమ్మ మాత్రం కూర మాడిందని ఏడ్చినట్టు నీలో నువ్వే ఎందుకురా అలా కసురుకుంటున్నావు? ఏమిటి సంగతి? ఏం చెప్పాలమ్మా, ఈశ్వరి చేసే పనులకి మన బిడ్డ కాబట్టి మనం చూసి చూడనట్టు పోవచ్చు, కానీ అత్తారింట్లో కూడా అలాగే చేస్తే ఎలా? మొగుడుతో కూడా మొండిగా ఉంటే ఎలా? ఇప్పుడేమైంది మర్ది గారు? ఈశ్వరి ఏం చేసింది? ఈశ్వరి ఏమైనా చేయకపోతే ఆశ్చర్యపడాలి కానీ ఏదైనా చేస్తే ఎందుకు అంత ఆశ్చర్యం? ఎప్పుడు కుదురుగా ఉంది కనుక. ఇంతకీ ఏం చేసింది? రాజేశ్వరి విలాస్ పాతబడిందని, మూతబడిన సంగతి మనందరికి తెలిసిందే కదా. ఇప్పుడు రాజేశ్వరి విలాస్ మూతబడినా పర్వాలేదు, అది కూలిపోయినా పర్వాలేదు, ముక్కలైపోయినా పర్వాలేదని వీధిలోనైనా వంటలోండి పెడతానని కూర్చుంది ఈశ్వరి. ఇదిగో చూడండి, అయినా ఈశ్వరికి ఇదేం పోయే కాలం? ఈశ్వరి వీధికి ఎక్కాక జనాలు కెమెరాలు పట్టుకొని దాని వెంట పడ్డారు. మొగుడు పిల్లల మధ్య గొడవలని, అందుకే ఈశ్వరి ఇలా రోడ్డుకెక్కిందని, త్వరలో వాళ్ళిద్దరు విడిపోతున్నారని నానా కథలు కథనాలు ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. ఇదే ప్రపంచానికి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈశ్వరికి అంత గత్యంతరం ఏమొచ్చింది? మూత పడితే పడింది, దానికి ఈశ్వరి వీధిని పడుతుందా? దానికి వీధిన పడ్డం, మనల్ని వీధిలోకి లాగడం కొత్తేం కాదు కదా. ఇప్పుడు రుద్రని కూడా లాగడం మొదలు పెట్టినట్టుంది. అదేంటి మావయ్య గారు అలా అంటారు? ఎన్నో ఏళ్ల నుంచి ఈశ్వరి నడుపుతున్న ఆ హోటల్ మీద ఆధారపడి ఆకలి తీర్చుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ల కోసం తనలా కష్టపడి 4 మెతుకులు పెట్టాలనుకుంటోంది. అది తప్ప మావయ్య గారు? తప్పే కామాక్షి. కష్టపడాల్సిన నాళ్ళు కష్టపడింది, తనతో పాటు మనల్ని కష్టాలు పాలు చేసింది. ఇప్పుడు తన గొప్ప ఇంటికి కోడలైంది, కార్లలో తిరిగే యోగం వచ్చింది. ఇంకా ఆ పాత పడిపోయిన బిల్డింగులో పాకాలు చేసుకునే అవసరం ఈశ్వరికి ఏం వచ్చింది? అలా అనకండి. వాళ్ళమ్మ జ్ఞాపకం ఆ రాజేశ్వరి విలాస్. దాన్ని మనం తూలనాడినంత సులువుగా ఈశ్వరి వదులుకోలేదు కదా. ఆ పాతబడిన హోటల్ కోసం ఇంకా ఎందుకు దానికింత తాపత్రయం? వాళ్ళమ్మ అప్పులతో పాటిచ్చిన ఆ హోటల్ మీద దానికి ఎందుకంత మమకారం? కొన్ని విషయాలు ఎందుకు అంటే చెప్పడం కష్టం మరిది గారు. వాళ్ళమ్మ తనకి అప్పగించిన బాధ్యత రాజేశ్వరి విలాస్. ఆకలంటూ వచ్చిన నలుగురికి అన్నం పెట్టే దేవాలయం అది. దానికి దూరంగా ఉండమని మనం ఎలా చెప్పగలం? చెప్పాలి కామాక్షి. ఎప్పుడూ ఒకే పాట పాడకండి. మీరిలా తన్ని సపోర్ట్ చేయబట్టే అది ఇంకా మూర్ఖత్వంతో రుద్ర బతుకుని రోడ్డు మీద గీడుస్తోంది. అయినా రుద్ర మన కోసం ఎంత చేశాడు, ఎంత అప్పు తీర్చాడు. అలాంటి వాడి మీద ఒక మాటైనా పడకుండా చూసుకోవాలి కదా. అలాంటిది రుద్రకి వ్యతిరేకంగా ఈ పనులేంటి? మావయ్య గారు, మీరు ఆవేశపడకండి. ఈ విషయం గురించి ఈశ్వరితో నెమ్మదిగా మాట్లాడదాం. ఈశ్వరితో మాట్లాడడం కాదు, 4 చీవాట్లు పెట్టి రుద్ర చెప్పినట్టు వినమని చెప్పాలి. హోటల్ బిజినెస్ లో దేశంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి. ఆ అబ్బాయికి ఈశ్వరి బలం అవ్వాలి, భవిష్యత్తు బాగు చేసుకోవాలి. కానీ
ఇది ఇంకా దరిద్రాన్ని తెచ్చి నెత్తిన రుద్దుకుంటుంది. ఎంతని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? చిచ్చి. మీ ఇంటికి మరీ ఎంతమంది బంధువులు వస్తున్నారయ్యా? మా హోటల్లో ఉండింది మొత్తం మీరే తీసుకెళ్ళిపోతున్నారు. ఏం చేస్తామండి, వచ్చిన బంధువుల్ని పొమ్మలేం కదా, పెట్టకుండా కడుపు మార్చలేము. అందుకే ఈ తిప్పలు తప్పడం లేదు. సరే సరే, చారీ చచ్చా, ఆ క్యారియర్లు పట్టుకెళ్ళు. ఇదిగోండి. ఒక మీల్స్ ఇవ్వండి. అయ్యో క్షమించండి, ఓ 10 నిమిషాలు టైం పడుతుంది. అనుకోకుండా ఒక ఆర్డర్ వస్తేను. సరేలేండి, నాకు టైం లేదు, ఇంకో చోట తింటానులేండి. సురేష్, కస్టమర్స్ని అక్కడ ఖాళీగా కూర్చోబెట్టారు. ఏం లేదు సార్, కొంచెం లేట్ అయింది. ఆర్డర్స్ అన్ని తీసుకున్నాం సార్, ఇప్పుడు అందరికీ వడ్డించేస్తాం. కానివ్వండి. సూరజ్ ఇలా రా. వావ్, చాలా బాగుంది. చాలా బాగుంది. అందరూ వంటలు బాగున్నాయని రొట్టెలేసుకుని మరీ తింటున్నారు. నైస్, కీప్ అప్. ఎక్స్క్యూజ్ మీ, పిలిచారా? ఫుల్ మీల్స్ కాస్ట్ ఎంత అని అడగడానికి పిలిచాను. జస్ట్ 500 రూపాయలు మాత్రమే సార్. అదేంటి, రాజేశ్వరి విలాస్లో 20 రూపాయల భోజనం తీసుకొచ్చి ఇక్కడ 500కు అమ్ముతున్నారా? ఇక్కడే వండిన దానికైతే మీరు 500 అయినా పెట్టుకోండి, 1000 రూపాయలైనా పెట్టుకోండి. కానీ రాజేశ్వరి విలాస్ నుంచి పట్టుకొచ్చిన ఫుడ్కి 500 ఛార్జ్ చేయడమే నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? రాజేశ్వరి విలాస్ నుంచి తీసుకురావడం ఏంటి? రుద్ర నీలకంఠ అంటే సొసైటీలో ఒక పేరుంది, యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ అంటే ఒక గౌరవం ఉంది. కానీ మీరు ఎదురుగా ఉన్న కాకా హోటల్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి అమ్మేస్తూ దానికి మీ బ్రాండ్ నేమ్ ట్యాగ్ చేస్తున్నారు. అదే చాలా విచిత్రంగా ఉంది. మైండ్ యువర్ టంగ్ మిస్టర్. మీరు రుద్ర నీలకంఠ హోటల్ని ఎగతాళి చేస్తున్నారు. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్కి ఉన్న పేరుని దిగజారుస్తున్నారు. కొత్తగా నేను దిగజార్చడం ఏంటి సార్? రాజేశ్వరి విలాస్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి మీ విలువ మీరే దిగజార్చుకుంటున్నారు. కావాలంటే మీ స్టాఫ్ని అడగండి. వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళు అలాంటి పనులు చేయరు. ఈ రుద్ర నీలకంఠకి ఉన్న పేరు గురించి వాళ్ళకి బాగా తెలుసు. ఓహో, నేను ప్రూఫ్ చూపిస్తే గానీ మీరు నమ్మేలా లేరన్నమాట. ఇదిగో చూడండి.
నేను ఒక జర్నలిస్టును సార్. భార్యాభర్తలైన ఈశ్వరి గారికి రుద్ర నీలకంఠ గారికి విరోధం ఏంటబ్బా అనుకుని ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు నాకు చాలా మంచి స్టఫ్ దొరికింది. ఏంటి రుద్ర గారు ఇది? మీ హోటల్కి ఎందుకు వస్తున్నావో తెలుసా? ఇది రుద్ర నీలకంఠ గారి హోటల్ కాబట్టి. మీకున్న పేరు అలాంటిది. ఇన్నాళ్ళు ఇక్కడ దొరికే టేస్టు అమోఘం అనుకున్నాం. ఇదంతా పక్క హోటల్ నుంచి తెచ్చిన ఫుడ్ అన్నమాట. మరీ కస్టమర్స్ని ఇంత దారుణంగా మోసం చేస్తారు అనుకోలేదు. ఇది కూడా 20 రూపాయలు భోజనం 500కి అమ్ముతున్నారు. చాలా తప్పండి. పదవే. ఈ 500కి ఇంకో 100 రూపాయలు టిప్ ఇచ్చి వెళ్తున్నాను. బాగా ఎంజాయ్ చేయండి. హలో రుద్ర నీలకంఠ గారు, సారీ టు ఇన్ఫార్మ్ యూ, మీ హోటల్ని 2 రోజుల్లో క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు క్లోజ్ చేయాలి? రాజేశ్వరి విలాస్కి 500 మీటర్ల పరిధిలో కొత్తగా పెట్టిన మీ హోటల్ ఉండకూడదని హోటల్ అసోసియేషన్ నిబంధన. దీన్ని మరో చోట పెట్టాల్సిందిగా ఆల్రెడీ మీకు హెచ్చరించడం జరిగింది. అయినా ఇప్పటివరకు దానికి సంబంధించి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకే ఇప్పుడు సీరియస్ వార్నింగ్తో వచ్చాం. 2 రోజుల్లో ఈ హోటల్ ఖచ్చితంగా మూతపడాల్సిందే, లేకపోతే ఫర్దర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. తీసుకోండి. వస్తాం. ఇటు కస్టమర్స్ని మోసం చేస్తున్నారు, అటు అధికారులను మోసం చేస్తున్నారు. బాగుందండి రుద్ర నీలకంఠ గారు. ఎందుకు చేశారు ఇదంతా? సార్ అది సార్ చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? సార్ మమ్మల్ని క్షమించండి సార్. మేము ఎంత ప్రయత్నించినా ఈశ్వరి గారిలా వండలేకపోతున్నాం. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. మా ఉద్యోగాలు పోతాయనే భయంతోనే ఇలా చేశాం తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు సార్. మామ్, ఏంట్రా? నా గురించి నువ్వు అసలు ఏమైనా పట్టించుకుంటున్నావా? ఏం పట్టించుకోవాలరా? నాకు కూడా రుద్రలాగా బతకాలనుందమ్మా. నీకేం తక్కువరా? ఈ ఆస్తికి నువ్వు వారసుడివే. చెప్పుకోవడానికి చూపించుకోవడానికి మాత్రమే ఇదంతా. ఖర్చు పెట్టుకుందామంటే రూపాయి ఉండదు. కావాలని తీసుకుంటే దొంగతనమని నేరం మోపేస్తారు. ఇక ఈ ఇంట్లో ఎలా బతకాలి మామ్? రే, ఆ ఈశ్వరి రుద్ర విడిపోయే ప్లాన్ చేస్తున్నాం కదా, కాస్త ఓపిక పట్టు. ఈ ఆస్తంతటికి నువ్వే వారసుడివవుతావు. రుద్ర, ఏమైంది నాన్న? చేతికి గాయం ఏంటి నాన్న?